అనగనగా ఒక ఉసిరికాయంత ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మ రోజు పనికి వెళ్తూ ఉండేది. ఒకరోజు పనికి వెళ్తుంటే మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుంటుంటే ఒక దొండకాయంత దొంగోడు చూశాడు. మునక్కాయంత ముసలమ్మ వంకాయంత వజ్రాన్ని తీసుకుని బీరకాయంత బీరువాలో పెట్టింది. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్ళింది. దొండకాయంత దొంగోడు మునక్కాయంత ముసలమ్మ వాళ్ల ఇంటికి వచ్చి బీరకాయంత బీరువాని పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగలించాడు. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్లి వస్తుంటే వాళ్ల ఇంట్లో నుంచి ఒక దొంగోడు పరిగెత్తడం చూసింది. మునక్కాయంత ముసలమ్మ వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరకాయంత బీరువా పగిలిపోయింది. వంకాయంత వజ్రం దొంగలించబడింది. మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసు దగ్గరికి వెళ్లి కరివేపాకు అంత కంప్లైంట్ ఇచ్చింది. ఆ పొట్లకాయంత పోలీసు లవంగం లాంటి లాఠీని తీసుకుని కాకరకాయంత కానిస్టేబుల్తో జీడిపప్పు అంత జీపు వేసుకుని దొండకాయంత దొంగొడిని వెతకడానికి బయలుదేరారు. పొట్లకాయంత పోలీసుకి దొండకాయంత దొంగ దొరికాడు. ఆ దొండకాయంత దొంగొడిని లవంగం లాంటి లాఠీతో కొట్టి జీడిపప్పు అంత జీపులో వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. దొండకాయంత దొంగొడిని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేశారు. వంకాయంత వజ్రాన్ని పొట్లకాయంత పోలీసు మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చాడు. మునక్కాయంత ముసలమ్మ అరటికాయంత ఆనందంతో ఇంటికి వెళ్ళింది.